హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికెలో నేర్చేసుకుందాం. మొదటిది అన్డిజర్వ్డ్ అంటే తగని లేదా అనర్హుడైన లేదా యోగ్యత లేని. ఫర్ ఎగ్జాంపుల్, హీ రిసీవ్డ్ అన్ అన్డిజర్వ్డ్ పనిష్మెంట్ ఫర్ సంథింగ్ డిడ్ంట్ డూ అంటే అన్డిజర్వ్డ్ పనిష్మెంట్ ఫర్ సంథింగ్ హీ డిడ్ంట్ డూ అంటే అతను చెయ్యని దానికి శిక్ష అనేది పొందుకోవడం జరిగింది అని అర్థం వస్తుంది. రెండవది అన్డౌటెడ్లీ అంటే నిస్సందేహంగా. అన్డౌటెడ్లీ అనంటే సంథింగ్ ఈజ్ సర్టైన్ బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎవిడెన్స్ presented was undoubtedly sufficient to establish the defendant's guilt. This suggests the evidence clearly points to the defendant's guilt, leaving no room for doubt. అంటే ఏదైతే సమర్పించామో సాక్ష్యమో అది నిస్సందేహంగా నిందితుడి నేరాన్ని నిరూపించడానికి సరిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఈ సాక్ష్యము నిందితుడి నేరాన్ని స్పష్టంగా సూచిస్తుంది, ఎటువంటి సందేహానికి అవకాశం లేదు అని అర్థం వస్తుంది. ఓకేనా? సో అన్డౌటెడ్లీ అని అంటే నిస్సందేహంగా. మూడవది అన్డ్యూ అంటే అక్రమమైన లేదా సరికాని లేదా అయుక్తమైన లేదా తగని అని కూడా అర్థం వస్తుంది. ఇంప్రాపర్, వేర్ వన్ పార్టీ అన్ఫెయిర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అనదర్ టు ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్ ఆర్ ట్రాన్సాక్షన్. అంటే ఒక వ్యక్తి అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అంటే అతను డామినేషన్ చేసే ఒక ఉద్దేశం, ఒక క్యారెక్టర్తో అవతల పార్టీని అన్ఫెయిర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కాంట్రాక్ట్లో కానీ ఒక ట్రాన్సాక్షన్లో కానీ ఎంటర్ అయ్యేలా చేస్తున్నారనమాట. అంటే కరెక్ట్ దారిలో వెళ్లకుండా అక్రమంగా ఏదైతే చేయకూడదో అలాంటి పని చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ జరిపితే అది అన్డ్యూ అవుతుంది, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకేనా? సో అన్డ్యూ అని అంటే ఏదైతే సక్రమంగా కాదు, అక్రమంగా అని అర్థం. తగిన విధంగా కాదు, సరికాని రీతిలో వెళ్ళడం అని అర్థం. ఓకేనా? నాలుగవది అన్ఫెయిర్ అంటే అన్యాయమైన. చట్టం ఏమనుకుంటుందంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా రేస్ కానీ, జెండర్ కానీ, రిలీజియన్ కానీ, ఏదైనా డిసేబిలిటీ కానీ ఇవేమీ లేకుండా ప్రతి ఒక్కరి రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం అందించాలి, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలి అని చెప్పి ఫెయిర్గా ప్రవర్తిస్తుంది, చట్టాలను కూడా అమలు చేస్తుంది. సో అన్ఫెయిర్ అని అంటే అన్యాయమైనటువంటి తీర్పును తీర్చకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, అన్యాయంగా ఒకరికి నష్టం కలిగేలా చేయకూడదు అని చెప్పి అన్యాయం అన్న అర్థాన్ని సూచిస్తుంది. ఏంటి ఈ అన్ఫెయిర్ అని వర్డ్? ఓకేనా? ఐదవది అన్ఫిట్ అంటే తగని లేదా అనర్హుడైన లేదా యోగ్యత లేని లేదా అయుక్తమైన, సరిపడని అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఓటేయాలంటే 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే వాళ్ళ పేరు అనేది ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉండాలి. అవునా? సో అప్పుడే వాళ్ళు ఓట్ వేయడానికి ఎలిజిబుల్. అవును కదా? సో వాళ్ళ పేరు అక్కడ లేకపోతే వాళ్ళు అన్ఫిట్టే కదా. 18 ఇయర్స్ రాకపోయినా వాళ్ళు అన్ఫిట్టే. సో అన్ఫిట్ అని అంటే అర్హత లేదు అని అర్థం. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.